మైసిగండి అంటే అందరూ తినడానికి, తాగడానికి, ఫ్రెండ్స్ తోటి వీకెండ్ రాగానే చిల్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు. కానీ మొదటిగా ఏ ఆలయానికి వెళ్ళాలి? 500 సంవత్సరాల క్రితం కట్టిన శివాలయం, రామాలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? వాహన పూజ ఎక్కడ చేయించాలి? బోనాలు ఎక్కడ సమర్పించాలి? గర్భాలయం ఎక్కడుంది? మొక్కులు ఎక్కడ చెల్లించాలి? ఫస్ట్ ఏ దేవాలయానికి వెళ్ళాలి? తర్వాత ఎక్కడ వండించాలి? రీజనబుల్ ప్రైస్కి ఎక్కడ కుక్ చేస్తారు? లోకల్ టూరిస్ట్ ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడ పిరమిడ్స్ ఎక్కడుంది? ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి. హైదరాబాద్ నుంచి మైసిగండికి దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ బస్ సర్వీసెస్ కూడా మనకు ఉంది. దాదాపు 50 రూపీస్ నుంచి మనం వెళ్ళే బస్సెస్ బట్టి 100 రూపీస్ వరకు ఉంటుంది. మైసిగండికి ఫస్ట్ రాగానే మీకు రోడ్డు మీద అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చి మీరు దర్శించాలి. దుర్గాదేవ్యాః స్వరూపిణ్యై శ్రీ మైసమ్మ దేవాలయే పూజ అర్చన కర్మ కరిష్యే. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత డౌన్ దిగి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ టికెట్ లైన్ అయితే కనిపిస్తుంది. బేసిక్ టికెట్ రేట్ వచ్చేసి ఆలయానికి ఎంట్రన్స్కి 10 రూపాయలు ఉంటుంది. అండ్ గర్భగుడిలోకి వెళ్ళాలంటే 250 రూపాయలు ఛార్జెస్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో చాలా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్వరూ ఫ్రీగా దర్శించుకోలేరు అమ్మవారిని, కనీసం 10 రూపాయలైనా ఉండాలి. అండ్ మనం లోపలికి వచ్చిన తర్వాత ముందు మనకి ఇక్కడ అమ్మవారి కనిపిస్తుంది. ఇక్కడ ఈ అమ్మవారిని మనం మొక్కాల్సి ఉంటుంది. చాలామంది అమ్మవారికి పసుపు కుంకుమ వేసి మొక్కుతారు. తర్వాత ముందుకు వెళ్తే ఒక గంట ఉంటుంది. ఆ గంట కొట్టి మీ మనసులో ఉన్న కోరిక ఫస్ట్ కోరుకోండి. కోరుకున్న తర్వాత మేమైతే ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయానికి వస్తున్న వాటికి మేము కాలు అయితే కడుక్కోలేదు. అండ్ ఎవరైతే డైరెక్ట్గా ఆలయానికి వస్తారో అటు ఇటు చెడు తిరిగితే వస్తారో నార్మల్గా రూట్స్లో వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కాలు కడుకోవాల్సింది. కడుక్కున్న తర్వాత మనం లోపలికి ఇక్కడ ఎంట్రన్స్ వెళ్తే ఇలా ఉంటుంది వ్యూ అయితే. ఇక్కడైతే చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఫెస్టివల్ టైమ్స్లో కానీ అండ్ ఎవ్రీ సండే టైంలో మార్నింగ్ పూట కానీ చాలా రష్ ఉంటుంది. సో క్యూ లైన్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ క్యూ లైన్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పుట్టకాడ మనకి ఎల్లమ్మదేవి కింద మనకు కనిపిస్తుంది, మొక్కాల్సి ఉంటుంది. ఎవరికైతే ఏదైనా కోరిక ఉందో ఇక్కడ ముడుపులు కట్టడం కానీ గాజులు సమర్పించడం కానీ మీరు చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత మనము ముందు వెళ్తే మనకు మైసమ్మదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ మీరు లైన్లో చూడండి, చాలామంది భక్తులైతే ఉంటారు. ఇక్కడ ముందున్న వాళ్ళు 100 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయలు కట్టి గర్భాలయంలోకి వెళ్తారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు అయితే లేవో 10 రూపాయల టికెట్ ఇస్తారో వాళ్ళు బయట నుంచే మొక్కాల్సి ఉంటుంది. తప్పకుండా మర్చిపోకండి, గర్భాలయంలో కింద అమ్మవారు ఉంటుంది, అమ్మవారిని మొక్కాల్సి ఉంటుంది. మొక్కిన తర్వాత మనం బయటికి వస్తే అమ్మవారి దర్శనం అయిన తర్వాత చాలామంది ఇక్కడ కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తారు. ధ్యానించిన తర్వాత మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు అమ్మవారి గురించి. ఈ ఆలయంలో మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీద కాళికాదేవి ఉంటుంది, కింద మనకు మైసమ్మదేవి ఉంటుంది, దాని కింద అమ్మవారి గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడిని చూడడం మర్చిపోకండి, మనస్ఫూర్తిగా మొక్కండి. అండ్ మనం 360 డిగ్రీస్ రొటేట్ చేసే కెమెరా చూడండి, ప్రతి స్తంభానికి మనకి సింహం అమ్మవారికి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లర్ దగ్గర మనకు అదే కనిపిస్తుంది. ఇక్కడ సమర్పించుకోవడానికి అమ్మవారికి చీరలు ఎవరైనా పెట్టాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోమగుండం అయితే ఎప్పుడైనా హోమం చేస్తారు. ఇక్కడ వచ్చేసి లడ్ల కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లడ్లని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లడ్లే కాదు, పులిహోర కూడా అమ్ముతారు. ఎవరైతే బోనం ఎత్తుకుంటారో అమ్మవారికి ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా ఎంట్రన్స్ అయినప్పుడు మనకి మధ్యలో కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మనం బోనం ఎవరైతే కోరిక తీరుతుందో వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం ఎత్తుకుంటారు, అమ్మవారికి సమర్పిస్తారు. బోనం దించిన తర్వాత వేపాకు పెట్టి దాని మీద మనము బోనంలో ఉన్న అన్నాన్ని, బెల్లన్నాన్ని దీనిలో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని చాలా పవిత్రంగా కోరుకోండి, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. మీరు తప్పకుండా మర్చిపోకండి, అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేసి బోనం ఎక్కిస్తారు కదా, ఇక్కడ మొక్కండి ఒకసారి. అండ్ మీరు అమ్మవారి దేవాలయం చూడండి ఎంత శాంతి రూపిణిగా ఉందో. అలాగనే అమ్మవారు ఒకప్పుడు ఇలా అయితే మనకు పెయింట్స్ తోటి లేకుండా ఈ ఆలయం ఒక చెట్టు కింద నల్లని ఆకారంతో చాలా భయంకరంగా ఉండేది ఈ ఆలయం.
ఒకప్పుడు ఈ ఆలయంలో కోడిని కానీ యాటని కానీ డైరెక్ట్ ఆలయం దగ్గర కోసేవారు. కానీ తర్వాత ఇప్పుడు ఈ ఆలయం బయట మాత్రమే చేస్తున్నారు. అండ్ తర్వాత మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఎవరికైతే కార్ల పూజ బండ్ల పూజలు అయితే ఉంటాయో వాళ్ళ వాహనాలన్నీ ఇక్కడ అమ్మవారి బయటనే ఇక్కడ సైడ్ పెట్టేసి గుడి బయట పూజ చేసుకోవచ్చు. ఈ ఆలయం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయానికి మీరు ఈ మార్గంలోనే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు రోడ్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేనైతే మీకు ఇది క్లియర్గా కంప్లీట్ రూట్ అయితే పెడుతున్నాను. ఇది 1/2 కిలోమీటర్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న చుట్టూ షాపులలో మీరు కుకింగ్ చేసుకోవాలన్నా, ఇక్కడ కుకింగ్ చేసుకున్న తర్వాత తినాలన్నా, కుకింగ్ చేయించుకోవాలన్నా ఇక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శివాలయానికి దారి ఇదని చెప్పేసి ఇక్కడ సైడ్ రావాల్సి ఉంటుంది. అండ్ అక్కడ మామిడి చెట్లు అయితే ఉంటాయి. అక్కడ మీరు మామిడి చెట్ల కింద కూడా కూర్చొని మీరు కుకింగ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో హ్యాపీగా బోనం ఎక్కివచ్చు అమ్మవారికి. మనం వచ్చాము శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం. ఇది దాదాపు 500 సంవత్సరాల క్రితం ఏమైందంటే మొత్తం మట్టితోటి ఉష్కతోటి మొత్తం కప్పిబడి ఉంది ఈ ఆలయం. తర్వాత ఒక భక్తుడికి కలలో వచ్చి ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పంగానే ఆ భక్తుడు ఏం చేశారంటే కొన్ని జేసీబీలు కానీ క్రెయిన్లతోటి కానీ మొత్తం ఉష్క దుమ్ము అంతా ఉండి అదంతా తవ్విచ్చి దులిపేయడానికి దాదాపు ఒక 6 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయాన్ని మొత్తం క్లీన్ చేయడానికి మట్టిలో నుంచి తీయడానికి 6 సంవత్సరాలు పట్టింది. చాలామంది ఈ ఆలయానికి అయితే రారు, జస్ట్ మైసిగండికి వచ్చి దావత్ చేసుకొని పోతారు. కానీ మైసిగండికి వచ్చిన ప్రతి ఒక్కరు 1/2 కిలోమీటరే ఉంటుంది. వీడికి రండి. ఫస్ట్ వచ్చిన తర్వాత శ్రీ గణపతి దేవాలయంకి వచ్చేసి ఈ గణేషుని మొక్కండి. మీకు ఏవైతే దరిద్రాలు అష్టకష్టాలు ఉన్నాయో తప్పకుండా పోతాయి. ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది. మీరైతే మర్చిపోకండి. మైసిగండికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఉపదేవాలయాల్లో దర్శించండి. ఇక్కడ గణపతి, లక్ష్మీదేవి, సరస్వతి వీళ్ళ కటాక్షం పొందండి. ఎందుకంటే మీకు లక్ష్మి కావాలన్నా సరే, సంపద కావాలన్నా లక్ష్మీదేవత ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా లక్ష్మి అనేది ఎప్పుడు మనకు కరుణిస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవత మనకు చదువు, జ్ఞానం, తెలివి కావాలన్నా సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి. పక్క చెప్తున్నా సరస్వతి దేవి అనుగ్రహం ఉంటే ఏదన్నా సాధించవచ్చు. అండ్ తర్వాత శివాలయంలో చూడండి చాలామంది భక్తులైతే ఉంటారు. శివాలయంలో దర్శించండి. అండ్ ఇక్కడ అన్నపూర్ణ దేవి ఆలయంలో తప్పకుండా దర్శించండి. ఎందుకంటే మనము తిండి లేనిదైతే బతకలేము. అన్నపూర్ణ దేవి ఆశీర్వాదాలు ఈ ప్రపంచంలో అందరికీ కావాల్సింది. ఈ భూమండంలో ఉన్న ఎవరికైనా అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉండాల్సిందే. అనుగ్రహం లేకపోతే చాలా కష్టం. ఈ ఆలయాన్ని చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా కొన్ని 100 చెట్లు ఉంటాయి. గజస్తంభం అయితే హైలైట్ అనిపిస్తుంది. ఈ ఆలయంలో నందీశ్వరుడు ఎదురుగానే శివాలయం ఉంటుంది, మస్తు ఉంటుంది. తర్వాత ముందు ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనకు రామాలయం ఉంటుంది. ముందు అక్కడ మనకి కనిపిస్తున్న మన లోపట సమగ్రత నింపే దేవుడు ఆంజనేయులు. ఈ హనుమాన్ దర్శించుకొని తర్వాత మనము రాముల వారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము ఏ దేవుని మొక్కుకున్నా ముందు వాహనాలు పూజించాలి. ఇప్పుడు మనము విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినా సరే గరుడ దేవుడి అనుగ్రహం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చూస్తున్న ఈ రామాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేందో తెలియదు. మైసిగండి పక్కన ఉన్న ఉప ఆలయాలకు వస్తే చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికైనా నవగ్రహ దోషాలు ఉంటే నవగ్రహాల పూజలు అయితే చేస్తారు. అలానే మనకు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కింద నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడైతే నాగదోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ వచ్చి మొక్కండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే 500 చరిత్ర కలిగిన ఈ దేవాలయంకి ఎవ్వరు నా భూతో నా భవిష్యత్ అంటారు, అంత బాగుంటుంది. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే చదవండి, పూర్తిగా ఉంటుంది. కానీ ఈ ఆలయానికి కూడా 10 రూపాయలు పెట్టి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎవరైతే అమ్మవారికి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే మనకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క కోడికి 20 రూపాయలు, మేకకి 50 రూపాయలు.
అండ్ కళ్ళు అయితే ఇక్కడనే మనకు ముందు అమ్ముతారు, 20 రూపాయలు శీషగా దొరుకుతుంది. ఈ కళ్ళుతోటి మనం అమ్మవారికి శాఖ పెట్టాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్ ఒకప్పుడు చాలా తక్కువ శాలరీకి జాబ్ చేసేవాడు. అతనికి మంచి శాలరీ ఉన్న జాబ్ వస్తే లైక్ 2 కోట్లను కోసం అని చెప్పేసి మొక్కుకున్నాడు, తీరింది. కానీ కొన్ని సంవత్సరాల వరకు అయితే తీర్చలేడు. తర్వాత ఇప్పుడు వచ్చి అతను మొక్కు తీర్చుకుంటున్నాడు. అమ్మవారికి బలంగా గట్టిగా మొక్కుకుండు అతని జీవితం చాలా బాగుండాలి, ఎటువంటి అష్ట కష్టాలు ఉండదని చెప్పేసి. తర్వాత కళ్ళు శాఖ అయితే పోశాడు మా మిత్రుడు. ఆయన తర్వాత ముందు మనం కళ్ళు శాఖ అమ్మవారికి పోసిన తర్వాత యాటకి కానీ మేకకి కానీ పొయ్యాల్సి ఉంటుంది. పోసిన తర్వాత రెండైతే గట్టి అయితే మొక్కుకున్నాడు, అమ్మ నేను కోరుకున్న మొక్కు తీర్చుకుంటున్నాను అని చెప్పేసి. తర్వాత మనకి ఈ ఆలయం చుట్టుముట్టు 1 కిలోమీటర్ వరకు చాలా షాపులు ఉంటాయి, ఉండేవాళ్ళు ఉంటారు. మీకు రీజనబుల్గా అనిపించే వాళ్ళ దగ్గర మాట్లాడండి. మాకైతే 1600 చెప్పారు, పడదని చెప్పేసి 1000 రూపాయలుగా మాట్లాడుకున్నాం ఒక అర్ధగంట డిస్కషన్ తర్వాత. నేను మీకు బెస్ట్ సజెషన్ ఇస్తా, మైసిగండికి మీరు పెద్ద దావా చేసే వంట మనుషులను తెచ్చుకోండి, లేదంటే మీరే వండుకోండి, చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది. అండ్ తర్వాత మనం రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ ఒక పిరమిడ్స్ ఉంటుంది. అండ్ నేను మీకు లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ రండి, తప్పకుండా ఫ్యామిలీతో వస్తే మాత్రం దీన్ని అస్సలకి మిస్ కాకండి. ఎందుకంటే చాలా క్లీన్గా హైజీనిక్గా పెద్ద పార్క్స్ తోటి చాలా బాగుంటుంది పిరమిడ్స్లో. దీనిలో ధ్యానం కనుక చేస్తే చాలా హాయిగా అనిపిస్తుంది, మనసాక్షిగా చెప్తున్నాను, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ శివుడు ఒకప్పుడు చాలా షైనింగ్ ఉండే, వాటర్ ఫ్లోది అదంతా బంద్ అయింది, మెయింటెనెన్స్ సరిగా అయితే లేదు. అండ్ ఇక్కడ పిరమిడ్స్లోపు ఇదైతే ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం పిరమిడ్స్కి రావాలంటే మనం ఒక పాస్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పంపేవాళ్ళు. సో దీనికంటూ ఒక ఫార్మాలిటీస్ పెట్టారు. సో మనం ఫస్ట్ రిసెప్షన్ రూమ్కి వెళ్ళి మన పేరు, మన ఆధార్ కార్డ్ నంబర్, మన మొబైల్ నంబర్, మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ అందచేయాల్సి ఉంటుంది వీళ్ళకి. అండ్ ఇక్కడ కొంతమంది యోగా ఎలా చేయాలి, ధ్యానం గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ కాటేజెస్ రూపంగా, లైక్ ఇప్పుడు మనము ఏదైనా ఫారెన్కి వెళ్తే రష్యా కానీ అమెరికా కానీ అక్కడ ఎలా అయితే బెడ్ సిస్టమ్ ఉంటుందో, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటుందో టాప్ మోస్ట్ క్లాసెస్కి అయితే వీళ్ళు ఇక్కడ అందిస్తున్నారు. కానీ దీనికి 1 టైం పేమెంట్ ఉంటుంది. లైక్ 6,000 రూపాయల నుంచి 1,60,000 దాకా అయితే ఉంది. సో ఇది కంప్లీట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6,000 పే చేస్తే 25 ఇయర్స్ వరకు మీరు ఎవ్రీ 3 డేస్ అంటే లైక్ ఇయర్కి 3 డేస్ పెంచవచ్చు. అదే కనుక మీరు లైక్ 1,80,000 60,000 ఈ అమౌంట్ అనుకుంటాను, ప్రాపర్గా అయితే నాకు తెలియదు. ఈ అమౌంట్ మీరు పే చేసి మంత్లీ 8 డేస్ అయితే ఇక్కడ ఉండొచ్చు. సారీ, మంత్లీ అని కాదు, ఇయర్లీ 8 డేస్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అండ్ దీని పక్కనే మనకి పిరమిడ్కి సంబంధించింది అండ్ యోగాకి సంబంధించింది అండ్ కొన్ని హెల్త్కి సంబంధించింది చాలా బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకు కొన్ని గిఫ్ట్స్ లైక్ అవి పిరమిడ్ షేప్స్ అలాంటివి కూడా ఉంటాయి. అవి మీరు కొనాలంటే కొనుక్కోండి. నాకైతే అక్కడ ఒక చిన్న చెట్టు ఉంది, ఆ చెట్టు ఎంతో ఆకట్టుకుంది. అండ్ పక్కనున్న బుద్ధుడి విగ్రహం కూడా చాలా బాగా అనిపించింది. అది 850 రూపాయలు. నాకు అంత వర్తబుల్ అయితే అనిపించలేదు, కానీ చూడడానికి చాలా బాగుంది. అండ్ మనము పాస్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. లోపల మనకు ఒక 3 ఫ్లోర్స్ వరకు ఉంటుంది. మనం కింద అంటే కింద చేయొచ్చు, మీదంటే మీద కూడా చేసుకోవచ్చు మెడిటేషన్. ఇది కేవలం మెడిటేషన్ చేసే రూమ్ మాత్రమే. ఇక్కడ ఎప్పుడు 24 అవర్స్ ఓం అనే ఒక శబ్దం అయితే వస్తుంది. ఈ శబ్దాన్ని మనము కాన్సన్ట్రేషన్గా మెడిటేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి కింద కూర్చునే వాళ్ళకి చైర్ సిస్టమ్ అయితే పెట్టారు. లైక్ ఏజ్ అయిపోయిన వాళ్ళకి చైర్స్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎవరైతే మంచిగా ఎంగేజ్లో ఉంటారో వాళ్ళు కింద కూర్చొని సౌకర్యంగా మీరు మనస్ఫూర్తిగా ఆ పరమశివుని మనసులో పెట్టుకొని ధ్యానం చేసుకోవచ్చు. నేనైతే శవాసనం ట్రై చేశాను. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై డే. జై మాతాది.